ఏలూరు నగరంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్లు ఫైర్ స్టేషన్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజలకు సేవ చేయాలనే తత్వంతో కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తుందని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రభుత్వంలో ప్రతి చిన్న కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా లోకేష్ పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది అంటే కూటమి ప్రభుత్వం లక్ష్యంతో పనిచేస్తుందని అన్నారు. ఈ జన్మదినం వేడుకల్లో వందలాదిగా అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాతగారి కీర్తిని మళ్లీ ఇనుమడింపు చేసిన లోకేష్ గారికి ఈ రోజున ఏలూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే మా నియోజకవర్గానికి సంబంధించి మరి షేక్ ఇస్మాయిల్ మరి 7 సంవత్సరాలుగా అక్కడ దుబాయ్లో ఇరుక్కుపోయి ఉంటే వాళ్ళ భార్య వచ్చి మీరు ఆయన తీసుకురాకపోతే నాకు మరణమే శరణ్యం అని చెప్పింది. నేను దీన్ని లోకేష్ గారి నోటీసులో పెట్టి ఆయన దగ్గరికి పంపించి మరి ఆయన పాస్పోర్ట్ కూడా 3 రోజుల్లో అయిపోతుంది అనగా మరి వాళ్ళందరూ కూడా మళ్ళీ సెక్రటరీకి పంపించాలంటే నేను స్వయంగా మళ్ళీ కారించి సెక్రటరీకి పంపించడం జరిగింది. వాళ్ళు 2 రోజుల్లో అది ఏదైతే పాస్పోర్ట్ ఇది అవ్వకోకుండా ఉండడం కోసం ఇమీడియట్గా 24 గంటల్లో మరి వాళ్ళని మన భారతదేశం రప్పించడం జరిగింది. మరి ఆ కుటుంబం లోకేష్ గారికి రుణపడి ఉండాలి. లోకేష్ గారి జన్మదిన సందర్భంగా అక్కడ 15 రోజుల తర్వాత ఏలూరు వచ్చినప్పటికీ కూడా ఏ రోజున బయటకు వచ్చి లోకేష్ గారికి ధన్యవాదాలు